హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో కార్పొరేట్ అడ్మిషన్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా డీటెయిల్గా వినండి. మీకు ఏదైనా డౌట్స్ కనుక్కుంటే కింద కామెంట్ చేయండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రజెంట్ అయితే లింక్ ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. యాక్టివేట్ అయ్యాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ తోటి మీరైతే రెడీగా ఉండండి. మనకి రీసెంట్గా 10th క్లాస్ రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. మీకు మీ గ్రేడింగ్స్ అండ్ విత్ మార్క్స్ కూడా రావడం జరిగింది కదా. ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేసుకోండి. అండ్ దట్ ఫస్ట్ తరగతి అంటే జనవరి 1st తరగతి ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. కమ్యూనిటీ సర్టిఫికేట్ ఆర్ నేటివిటీ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళైతే ఫిజికలీ ఛాలెంజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ఆధార్ కార్డు అడ్రస్ అందులో అప్లోడ్ చేయడానికి అది మ్యాండేటరీ అన్నమాట. అండ్ అలాగే రేషన్ కార్డు మ్యాండేటరీ అయితే కాదు. నెక్స్ట్ మినిమం 7 and above గ్రేడ్స్ ఉన్న వాళ్ళే అప్లికేషన్ చేసుకోవాలి. ఒకవేళ సిబిఎస్ఈ స్కూల్స్ అయితే మీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఎస్ఎస్సిలో డీటెయిల్స్ ఎంట్రీ చేయించుకోవాలి. చాలామంది ఇదే డౌట్గా ఫీల్ అవుతారు, నేను సిబిఎస్ఈలో చదివాను, మరి కార్పొరేట్ అడ్మిషన్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చా లేదా అని. ఎస్, యూ కెన్ అప్లై. కాకపోతే మీరు మీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ దీంట్లో ఎంట్రీ చేయించుకోవాలన్నమాట. సో అది కొంచెం ప్రాసెస్ ఉంటుంది, అది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ లోకల్ స్టేటస్ అయితే ఉండాలి. అంటే మీరు తెలంగాణకు చెందిన వాళ్ళు, ఈ పర్టికులర్ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేది అనమాట. అండ్ అలాగే దీంతో ఇది కాకుండా సిబిఎస్ఈ కానివ్వండి, లేకపోతే సోషల్ వెల్ఫేర్లో చదివిన వాళ్ళు ఇవ్వండి, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్లో చదివిన ఎవరైనా కూడా మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు సంబంధించి మ్యాపింగ్ చేసుకోవాలన్నమాట. అంటే మీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కాంటాక్ట్ అయ్యి మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ మ్యాపింగ్ చేసుకోవాలి. సో అట్లా అవుతేనే మీకు ఇది చూపిస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది ఇదే ఇష్యూ తోటి ప్రాబ్లం ఫేస్ చేసినారు. ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం ఉంటుంది. సో బెటర్ మీరు ఫస్ట్ డీటెయిల్స్ని మ్యాపింగ్ చేసుకొని ఎంటర్ చేయించుకొని ఆ తర్వాత ఈ కార్పొరేట్ అడ్మిషన్స్కి అప్లికేషన్ అయితే చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లికేషన్ చేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.